ఇక్కడ ఇది జామి నుండి భీమసింగ్ విల్ల త్రావ్ అండి. అంటే ఇక్కడ ఎస్కోట నుండి వయా జామి విజయనగరం విల్ల త్రావ్ ఇది. ఇక్కడ AP24 TB9108 నెంబర్ తోటి పూర్తిగా ఒక లోడ్ కలప వెళ్తూ ఉందండి. ఈ కలప అంతా కూడా మనం గమనిస్తే తుమ్మ చెట్లు ఇవన్నీ కూడా. ఈ తుమ్మ చెట్లు చాలా ఫ్రెష్గా కనబడుతున్నాయి, మనం గమనించవచ్చు. ప్రతిదీ కూడా మనం గమనించవచ్చు. ఒక లోడు కలప అనేది వెళ్తూ ఉంది. ఇంత కలప వెళ్తున్నప్పటికీ కూడా ఇక్కడ అధికారులు ఎవరు కూడా జాడ కనబడుతుంది. వీళ్ళని అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు అంటే, మన దగ్గర రికార్డు కూడా ఉంది, ఆడియో రికార్డు. డ్రైవర్ ఏం చెప్పారు అంటే, గొల్జాం ప్రాంతంలో చెట్లు నరికామండి, అక్కడ నుండి తీసుకొస్తున్నామండి అని చెప్పారు. ఒక రైతులు కొంతమంది పక్కన పెట్టుకుంటే ఆ కలపను మేము తీసుకొని వస్తున్నామని ఈ యొక్క AP24 TB9108 తాలూకా నెంబర్ తాలూకా డ్రైవర్ చెబితే, ఆ డ్రైవర్ తాలూకా వ్యాన్కి ఎవరైతే అప్పగించారో కలప, ఆ కలపను తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఏం చెబుతున్నారంటే, ఈ కలపను మేము రాజీపేటలో కొన్నామని వాళ్ళు చెబుతున్నారు, రాజీపేటలో సేకరించామని చెబుతున్నారు. ఇక్కడ డ్రైవర్ తాలూకా స్టేట్మెంట్కి, అదేవిధంగా కలపను ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళ స్టేట్మెంట్కి కంప్లీట్గా కాంట్రాడిక్ట్ కనబడుతుందండి, పూర్తిగా విరుద్ధంగా కనబడుతుంది. అందువల్ల ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇటువంటి విషయాల్లో జోక్యం కల్పించుకొని పూర్తిగా వారి యొక్క స్థాయిలో పనిచేయకపోతే ఈ చెట్లు అనేవి ఎక్కడ కూడా మనకు మిగలవండి. భూమి మీద చెట్లు లేకపోతే ఎన్నో జీవరాశులు అంతరించిపోతూ ఉన్నాయి. వర్షాలు పడటం లేదు, ఎండలు మండిపోతూ ఉన్నాయి. నీడనిచ్చేందుకు, దాహార్తిని తీర్చేందుకు కూడా ఈ చెట్లు దోహదపడుతున్నాయి. అటువంటి చెట్లను ఇట్లా నిర్దాక్షిణ్యంగా, నిర్లక్ష్యంగా నరికి రవాణా చేయడం అనేది చాలా అక్రమం. ముఖ్యంగా వీరి దగ్గర మేము అడిగినప్పుడు వీరి దగ్గర ఎటువంటి పత్రాలు లేవు. వాళ్ళు ఎక్కడి నుండి కలప తీసుకొస్తున్న విషయంలో కూడా వారికి ఒక స్పష్టత లేదు. అన్నీ గోప్యంగా ఉంచుతున్నారు. అంతకు మించి ఏదైతే కలప రాబడుతుందో ఆ కలపకు సంబంధించి వేరే పేపర్లు చూపిస్తున్నారు. గతంలో ఏవైతే పర్మిషన్ ఇవ్వబడ్డాయో భీమసింగ్ ప్రాంతంలో ఆ పేపర్లు చూపిస్తున్నారు. ఇటువంటి విరుద్ధ స్టేట్మెంట్స్ తోటి ఇక్కడ చాలా చట్ట విరుద్ధంగా ఈ కలపను అక్రమంగా రవాణా చేయడం అనేది ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఫారెస్ట్ అటవీ శాఖ అధికారులు ఇటువంటి కలప రవాణా పైన పూర్తిగా దృష్టి పెట్టి నిర్లక్ష్యంగా చెట్లు అనేవి నరకకుండా ఆపాలని మనవి చేస్తూ ఉన్నాం. నా పేరు రామకృష్ణ, అడ్వకేటు, సామాజిక కార్యకర్త. గత 20 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ కోసము పనిచేస్తూ ఉన్నాం. స్థానికంగా శృంగవరపుకోట పరిధిలో ఎవరైతే ఉన్నారో అటవీ అధికారులు చట్టాలను అమలు చేయడంలో విఫలమవుతున్నారు. పట్టపగలు ఒక లారీతోటి కలప ఎస్కోట, ఎలుకోట ప్రాంతాల నుండి భీమసింగికి రవాణా అవుతుంది. దీనికి సంబంధించి వారి వద్ద ఎటువంటి అధికారిక పత్రాలు అనేవి లేవు, వాళ్ళు చూపించలేకపోతున్నారు. మరి అటవీ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా వాల్టా చట్టానికి తూట్లు పడుతూ ఉన్నాయి. భూమి, అదేవిధంగా గాలి నీరు చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడంలో అధికార యంత్రాంగం అంతా కూడా విఫలమవుతూ ఉంది. ఎవరైనా సరే కలపను రవాణా చేసేటప్పుడు వారి వద్ద ఖచ్చితంగా పత్రాలు ఉండాలి. ఆ కలప ఎక్కడి నుండి వస్తున్నది, ఎక్కడ కొన్నది, వారి దగ్గర రక్షితులు ఖచ్చితంగా ఉండి తీరాలి. అదేవిధంగా ఆ కలప ఎక్కడికి వెళుతున్నది, ఎవరు కొనుక్కుంటున్నది కూడా వాళ్ళ దగ్గర వివరాలు ఉండాలి. ఇలాంటి వివరాలను పరిశీలించేందుకు అటవీ శాఖ అధికారికి పూర్తి అధికారాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ విధంగా ప్రధాన రహదారుల్లోనే కలప అక్రమంగా రవాణా అవుతున్నప్పటికీ కూడా అధికారులు వీటిని చూసినట్లు వదిలేస్తున్నారు. అందువల్ల సామాజిక కార్యకర్తలు లాంటి వాళ్ళు, స్వచ్ఛంద సంస్థల వారు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యంగా ఎటువంటి అనుమతులు లేకుండా చెట్లు అరుక్కుంటూ పోతే ఈ భూమి మీద చెట్లు అనేవి ఉండవు. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మానవ మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు చెట్లు బాగా తోడ్పడుతూ ఉంటాయి. చెట్లు లేకపోతే వర్షాలు లేవు, చెట్లు లేకపోతే నీడ లేదు, చెట్లు లేకపోతే ఆహారం లేదు. ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకొని ప్రభుత్వ యంత్రాంగము చెట్లను కాపాడడంలో తమ వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని ప్రభుత్వానికి నేను మనవి చేస్తూ ఉన్నాను.